బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు ఉద్యమానికి పిడికిలెత్తారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు పొలం బాట పడుతున్నారు. రైతుల పొలాల వద్దకు బయలుదేరుతున్నారు. ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. సింధూర, రైతుల సమస్యలను తెలుసుకోవడం కోసం అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాసేపట్లో గజ్వెల్లోని వారి నివాసం నుంచి అటు జనగాం, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి బయలుదేరనున్నారు. నల్గొండ, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలకు బయలుదేరి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. ప్రధానంగా అటు నీళ్లు అందించకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్నటువంటి నీటి కొరతకు సంబంధించి కావచ్చు, పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారి పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైతుల ద్వారా నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ముందుగా జనగాం, ఏదైతే జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అరవవల్లి, సూర్యాపేట మండలంలో ఎండినటువంటి పంట పొలాలను పరిశీలిస్తారు. దాంతో పాటుగా సూర్యాపేట జిల్లాకు చేరుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడతారు. ప్రధానంగా రైతుల సమస్యలను, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా నేరుగా వారు ప్రస్తావిస్తారు. ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దాంతో పాటుగా అనంతరం అక్కడ నుండి ప్రెస్ మీట్ అనంతరం బయలుదేరి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మానేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మాట్లాడతారు. ఏదైతే రైతులతో కూడా మాట్లాడతారు. ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్తారు. అటు రైతుల సమస్యలపై పోరాడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం ఇప్పటికే జిల్లాలలోని పలు ప్రాంతాల్లో పరిశీలించినటువంటి, ఏదైతే క్షేత్రస్థాయిలో నాయకులు పరిశీలన చేశారు, కార్యకర్తలు కూడా పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారి నివాసం నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నల్గొండ, సూర్యాపేట, దాంతో పాటుగా జనగాం జిల్లాలకు బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాసేపట్లో, అంటే మరో గంట సేపట్లో, ఇప్పుడే బయలుదేరినటువంటి నేపథ్యంలో మరో గంట సేపట్లో వారు ఏదైతే ముందుగా జనగాం ధరావత్ మండలానికి సంబంధించి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంట ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లిలోని వారి నివాసం నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ వంశీ.